లైట్ లెమన్ ఎల్లో కలర్ అండి. ఈ శారీస్ అన్నీ కూడా ఖచ్చితంగా క్రీమ్ కలర్ కలనేతతోనే వస్తాయండి. లెమన్ ఎల్లో విత్ క్రీమ్ కలనేత, నిలువేమో లెమన్ ఎల్లో, అడ్డపోగు వచ్చేసి ఇదిగోండి క్రీమ్ కలర్ వస్తుంది. బోర్డర్స్ అయితే ఎప్పటిలాగానే కింది వైపు బిగ్ బోర్డరు, గద్వాల్ గ్యాప్ బోర్డర్ స్టైల్లో అనిపిస్తాయి. ఆరెంజ్ హాఫ్ బోర్డర్ ఉంటుంది, రెడ్ హాఫ్ బోర్డర్ ఉంటుంది. రెండిట్లోనూ కూడా 3 సిల్వర్ జరీ వీవింగ్ లైన్స్, అట్లాగే జస్ట్ లైన్స్ కూడా ఉంటాయి. టెంపుల్ బోర్డర్ కూడా వస్తుందండి, దాదాపుగా 3 ఇంచెస్ వరకు. పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీ అథెంటిక్ పళ్ళు. పైన వైపు కూడా కింది వైపు వచ్చినట్టుగానే బోర్డర్స్ అదే కాంబినేషన్లో అదే ప్యాటర్న్లో వస్తాయండి. కాకపోతే కొంచెం చిన్న సైజ్ బోర్డర్ వస్తుంది. మీకు శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. లైట్ ప్యారెట్ గ్రీన్ అండి. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. కలర్ అయితే ఇది ప్యారెట్ గ్రీను. ఇక్కడ పళ్ళు, కింద బోర్డర్లో కూడా అట్లా ఫుల్ లెంగ్త్లో వర్క్ వస్తుంది. ముందు చీరకి ఇది చూపించలేదు కదా, పైన ఇంచుమించుగా కనిపించేంత మేర వస్తుందండి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. మీరు ఏదైనా కూడా ప్రింటెడ్ బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్లో తీసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్ అలా శారీలో వదిలేయచ్చు. కుచ్చెళ్ళ దగ్గర అయితే కనిపించేంత నీ లెంత్ వరకు వస్తుందండి ఈ బుటీస్. ఫ్రంట్ పార్ట్లోను పళ్ళులోను ఫుల్ లెంగ్త్లో బుటీస్ ఉంటాయి. శారీ కలర్ వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్, మంచి స్కై బ్లూ కలర్ అండి. ఈ పార్సెల్ నాకు మీకు మంచి కాటన్ కోటా శారీస్ ఈ సమ్మర్కి ఇవ్వాలని చెప్పి చాలా చీరలు కొన్నాను. కానీ డిమాండ్ వల్ల పార్సెల్స్ పబ్లిక్ హాలిడేస్ రావడం అన్నిటి వల్ల లేట్ అయిపోయాయి. ఈ పార్సెల్ అయితే నాకు 15 డేస్ పట్టిందండి రాజస్థాన్ నుంచి రావడానికి. ఇదిగోండి మంచి స్కై బ్లూ కలరు. పళ్ళులోను ఫ్రంట్ పార్ట్లోను ఫుల్ లెంగ్త్లో ఈ బుటీస్ ఉంటాయి. అలాగే పళ్ళులోను కింది వైపు కంప్లీట్గా బోర్డర్ వస్తుంది. పైన వైపు కనిపించేంత మేర ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. నన్ను అడిగితే అసలు బ్లౌజ్ డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేసేయండి, వేరే బ్లౌజ్ వేసుకోండి. ఈవెన్ ఈ శారీకి అయితే వైట్ బ్లౌజ్ వేసుకున్నా చికెన్ కర్రీది చాలా బాగుంటుంది. బుటీస్ కుచ్చెళ్ళు నీ లెంగ్త్ వరకు వస్తాయండి. ఇది పళ్ళు పార్ట్లో అయితే ఫుల్ లెంగ్త్లో ఉంటాయి. చాలా బాగుంది. కలర్ కూడా చాలా చక్కగా ఉంది. పీచ్ కలర్ అండి. సపోటా పండు మంచిగా తయారయ్యి పండినప్పుడు లోపల ఒకలాంటి పీచ్ షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్ అండి. చాలా బాగుంది. ఇట్లా ఈ వైట్ బుటాలు అయితే ఫ్రంట్ పార్ట్లోను పళ్ళులోను ఫుల్ లెంగ్త్లో వస్తాయి. బోర్డర్ పళ్ళులోను కింది వైపు కంప్లీట్గా ఉంటుందండి. పైన బోర్డర్ అయితే కనిపించేంత మేర ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. తర్వాత శారీలో ఈ బుటాలు వచ్చేసి నీ లెంగ్త్ వరకు ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడ కలర్ చూసారా ఎంత బాగుందో. ప్యూర్ కాటన్ కోటా శారీ అండి. మీరు చూస్తున్నది పళ్ళు అంతా కూడా ఇలా బ్లాక్ పైన రెడ్ అండ్ ఎల్లో గ్రే కాంబినేషన్లో ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. శారీ అంతానేమో ఇలా బంచెస్ లాగా, అంటే బంచెస్ కూడా కాదు, ఏమంటారు ఇది కొంచెం ఆ టైపే క్రాస్ స్టిచ్తో ఎంబ్రాయిడరీ మోటివ్స్ అండి. ఎంత బాగుందో చూడండి వర్క్. ప్యూర్ కాటన్ కోటా ఇది. బోత్ సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది. మీకు పళ్ళు ఏదైతే వచ్చిందో ప్రింటెడ్ అదే బ్లౌజ్ కూడా వస్తుందండి. వైలెట్ అంటే బ్రింజాల్ పర్పుల్ అండి. వైలెట్ కలర్ కూడా కాదు, బ్రింజాల్ పర్పుల్ విత్ రెడ్ కాంబినేషన్. ఇది కూడా యోక్ ప్యాటర్నే. ఫ్రంట్ అంతా కూడా ఇలా ప్రింట్ పైన మిర్రర్ వర్క్ వస్తుంది, గ్లాస్ మిర్రర్స్. యోక్ వర్క్నేమో ఇలా రెడ్ కలర్ పైన డార్క్ మెరూన్ కలర్, ఇంచుమించు బ్లాక్ లాగా అనిపిస్తుంది. మెరూన్ కలర్ ప్రింట్. చక్క ఇక్కడ కూడా మిర్రర్స్ వచ్చాయండి. అలాగే షిఫాన్ దుపట్టా, యోక్ కలర్ బాటమ్ వస్తుంది. ఇది కూడా ప్రింటెడే. చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషను. డార్క్ బ్రౌన్ కలరు సెమీ సిల్క్ కోటా అండి. ఫ్యాబ్రిక్ అయితే పేరుకి సెమీ అనే కానీ మీరు అసలు పట్టుకొని చూస్తే కూడా కాటన్ కోటా లాగా ఉంటుందండి. అంటే సెమీలో కూడా హై క్వాలిటీ అన్నమాట. మీరు చూస్తున్న డిజైన్ అంతా కూడా ఎంబ్రాయిడరీ అండి. మొత్తం అంతా మెషిన్ ఎంబ్రాయిడరీనే. అలాగే శారీకి ఎడ్జ్లో ఇలా లేస్ అటాచ్ చేసి ఉంటుంది. కలర్ వచ్చేసి డార్క్ అంటే డార్క్ బ్రౌన్ కలర్ అండి.
ఇంచుమించుగా బ్లాక్ లాగా ఉంటుందన్నమాట. నిండు నేరేడు పండు కలర్ లాగా అలా ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కుచ్చిళ్ళలోనేమో ఇలా ఈ లెంగ్త్ వరకు వర్క్ ఉంటుందండి. పళ్ళులోను ఫ్రంట్ పార్ట్లోనేమో ఫుల్ లెంగ్త్లో వర్క్ వస్తుంది. ఇదిగోండి. ఇది గ్రేయిష్ గ్రీన్ కలర్ అండి. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వర్క్ చూసారా? క్రీమ్ కలర్ థ్రెడ్, గోల్డ్ కలర్ జరీ ఇట్లా వచ్చింది. ప్యాటర్న్ అయితే ముందు సారీ క్లియర్గా చూపించాను కదా, అంతా అలాగే ఉంటుందండి. కలర్స్ అన్నీ కూడా ఇలా ఇంగ్లీష్ కలర్సే వచ్చాయండి. చాలా చాలా బాగున్నాయి. ఇది కొంచెం గ్రేయిష్ గ్రీన్, గచ్చకాయ రంగులో డార్క్ అట్లా ఉంటుంది. సూపర్గా ఉంది అసలు. గడపచ్చ అండి, మంచి ఎల్లో షేడ్. గడపచ్చకి మెరూన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. ఇక్కడ వచ్చేసి పళ్ళులో కల్నేతలో 3 ప్యానెల్స్ లాగా ఇచ్చారు. అలాగే ఎల్లో అండ్ మెరూన్ బుటీలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పళ్ళుకు దగ్గరగా మెరూన్ థ్రెడ్ వీవింగ్ బుటీ ఒత్తుగా వస్తుంది. శారీ లోపలికి వెళ్ళే కొద్దీ ఇలా పల్చగా ఉంటుందండి. ఒక 3 ఇంచెస్ వరకు మెరూన్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది. ఆ పైన టెంపుల్ బార్డర్ ఉంటుంది. చంద్రకాంత కలర్కి డార్క్ మస్టర్డ్ ఎల్లో, అంటే ఇంచుమించుగా మెంతి కలర్లో కూడా బాగా డార్క్ అండి, ఆ బార్డర్ వస్తుంది. పళ్ళునేమో కలనేతలో వస్తుంది. ఇదిగోండి, పళ్ళు దగ్గర బోర్డర్ కలర్ బుటాలు ఒత్తుగా వస్తాయి. లోపలికి వెళ్ళే కొద్దీ పల్చగా ఉంటాయండి. అలాగే ఒక 3 ఇంచెస్ వరకు ప్లెయిన్ మస్టర్డ్ ఎల్లో బార్డరు, ఆ పైన టెంపుల్ బార్డరు, 2 వైపులా కూడా అదే విధంగా వస్తుంది. ఫస్ట్ శారీ రెడ్ అండ్ బ్లాక్ కల్నేత్ అండి పళ్ళు. ఇది పళ్ళులో వచ్చేసి కల్నేత్తో పాటుగా ఇట్లా లైన్స్ వచ్చాయి. మధ్యలోనేమో బ్లాక్ కలర్తో మ్యాంగో బుటీ వచ్చిందండి. ఈ శారీలో బ్లౌజ్ ఉండదు. శారీ లోపల ఈ విధంగా బుటాలు ఉంటాయండి. పళ్ళు దగ్గరలోనేమో ఒత్తుగా బుటాలు ఉంటాయి. శారీ లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం పల్చగా ఉంటాయి. రెడ్ కలర్ థ్రెడ్ వీవింగ్ బూటాలు. బోర్డర్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు ప్లెయిన్ రెడ్ బోర్డర్ పైన చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయండి. బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ అండి. బ్లాక్ అండ్ గ్రే కల్నేతలో పళ్ళు వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఉండదు. బోర్డర్ వచ్చేసి 3 ఇంచెస్ గ్రే ప్లెయిన్ బోర్డర్, ఆ పైన టెంపుల్ బోర్డర్ అండి. బుటాలు వచ్చేసి డబుల్ బుటీ లాగా 8 షేప్ లాగా ఉంటుందండి. గ్రే కలర్ థ్రెడ్ వీవింగ్ బుటీస్. శారీ నేసేటప్పుడే వచ్చే బుటీలు అండి ఇవి. పైన బోర్డర్ కూడా సేమ్ ఉంటుంది. అలాగే బుటాలు ఇక్కడ పళ్ళు దగ్గర ఒత్తుగా ఉంటాయి. శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా వస్తాయండి. మళ్ళీ చెప్తున్నాను, నేను ఇంత క్లియర్గా చెప్పినా కూడా మొన్న ఒకళ్ళు ఫోటో పెట్టి బ్లౌజ్ ఏ కలర్ వస్తుందని అడిగారు. వీడియో స్కిప్ చేయకుండా అలాగే మ్యూట్లో పెట్టకుండా ఆడియోతో చూడండి వీడియో, మీకు అంత క్లియర్గా అర్థమవుతుంది. మాకన్నా క్లియర్గా ఎవరు చూపించరండి చీరలు. ఇంత క్లియర్గా చూపించినా కూడా మీరు సరిగ్గా చూడకపోవటం వల్ల డౌట్స్ వస్తున్నాయి. ఈ శారీ వచ్చి గ్రే అండ్ లైట్ ఒకలాంటి బ్రౌన్, స్కిన్ బ్రౌన్ లాగా ఆ షేడ్తో కల్నేత హాఫ్ అండ్ హాఫ్ వస్తుందండి. మీరు చూస్తున్నది పళ్ళు కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లోనే ఉంటుంది. ఈ శారీస్ వేటికి కూడా బ్లౌజులు ఉండవండి, ఓన్లీ శారీనే వస్తుంది. ఇదిగోండి చూసారా, కింది వైపు ఏమో ఓన్లీ గ్రే కలరు, డార్క్ గ్రే వచ్చేసి చక్కగా ఈ వీవింగ్ బుటాలు వచ్చాయి. కింద ఇక్కడ బోర్డర్స్ ఏమో ఈ బ్రౌన్ కల్నేత అండ్ గ్రే ప్లెయిన్ బోర్డర్. ఇక పైన హాఫ్ అయితే చీర ఇదిగోండి ఇట్లా ఈ గ్రే అండ్ స్కిన్ బ్రౌన్ కల్నేత. బోర్డర్స్ కూడా ఇక్కడ డార్క్ గ్రే ఎలా వచ్చిందో ఇక్కడ అలా కల్నేతతో 2 రకాల బోర్డర్స్ వచ్చాయండి. అంటే పైన కింద డిఫరెంట్గా ఉన్నాయి. చూసారా, శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. లోపలికి వెళ్ళిన కొద్దీ కుచ్చెళ్ళ దగ్గర బుటాలు కొంచెం దూరంగా వస్తాయండి. ఈ డిజైన్ ఒకటి మనకి హై డిమాండ్ అండి పళ్ళు. ఇందులోనే ఇప్పుడు 2 గ్రీన్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కదా, ఇది ఒకటి 3 ఉన్నాయి. ఎందుకు నచ్చుతుందో మరి తెలియదు కానీ ఈ డిజైన్ చాలా మందికి నచ్చుతుంది. కలర్ అయితే ఇది ఏం కలర్ అనేది నేను చెప్పలేనండి. బార్డర్ ఏమో మంచి రెడ్ కలర్ బార్డరు, అలాగే టెంపుల్ బార్డరు. ఇక్కడ వచ్చేసి చూసారా పీకాకు, కింద వచ్చేసి ఇక్కడ మనిషి, మొత్తం ఫ్లవర్స్, ట్రీస్ అన్నీ కూడా పెద్ద ప్యారెట్. చాలా బాగుంటుంది, అలాగే అందరికీ కూడా బాగా నచ్చుతుంది.
ఈ శారీ కూడా ప్లెయిన్ వస్తుందండి శారీ అంతా, అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. హైలైట్ వచ్చేసి ఇవన్నీ కూడా 1 మీటర్ పళ్ళులు. కలర్ అండి, ఇది కూడా బేబీ పింక్కి స్కిన్ కలర్ కాంబినేషనే. పళ్ళులో వచ్చేసి గోల్డ్ జరీతో పాటుగా మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ జామ్దాని పళ్ళు, అలాగే ఎడ్జ్లో గోల్డ్ జరీ వస్తుంది, గోల్డ్ జరీ ప్యానులు. ఇదిగోండి శారీ అంతా ఈ పింక్ కలర్లో ప్లెయిన్ వస్తుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా కూడా రెండు వైపులా ఈ స్కిన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది. ఇదేమో ఒకలాంటి మస్టర్డ్ షేడ్కి క్రీమ్ కలర్ కల్నేత అండి. శారీ వచ్చేసి ఇదిగోండి కల్నేత ఇక్కడ తెలుస్తుంది మీకు. తర్వాత చెట్టు పైన బర్డ్స్ ఉన్నట్టుగా పళ్ళు వస్తుందండి. బాక్స్ టైప్ లాగా 4 సైడ్స్ కూడా ఇలా మల్టీ కలర్ లైన్స్ ఇచ్చారు. ఎడ్జ్లోనేమో బ్యూటిఫుల్ టాజిల్స్ ఉన్నాయండి. బ్రౌన్ కలర్ బోర్డర్, ఒక 1 ఇంచ్ బోర్డర్ బోత్ సైడ్స్ వస్తుంది. బ్లౌజ్ చూపించానమ్మా. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్, ఇలా హ్యాండ్స్కి బుటీలు వచ్చాయండి. ఇదిగోండి శారీ లోపల వైపు బుటాలు ఇంత డిస్టెన్స్లో వస్తాయి. ఇది కూడా లైట్ గ్రే కలర్ అండి. కలర్ ఇది కూడా చాలా బాగుంది. ఇట్లా ఒక కొమ్మల మీద బర్డ్స్ ఉన్నట్టుగా పళ్ళు వచ్చిందండి. బ్లాక్, పింక్, గ్రీన్ ఈ 3 కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఎడ్జ్లో లైన్స్, అలాగే బ్యూటిఫుల్ టాజిల్స్. బ్రౌన్ కలర్ 1 ఇంచ్ బార్డర్ బోత్ సైడ్స్ వస్తుందండి. శారీలో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి ఏమో ఇలా ఇచ్చారు. శారీ మధ్యలో కూడా ఇలా డబుల్ బుటీ అండి, స్క్వేర్తో ఇట్లా 2 బుటీలు కలిసినట్టుగా ఇచ్చారు. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఇది కూడా లైట్ గ్రేకి క్రీమ్ కలర్ కలనేత వచ్చింది, దానివల్ల షేడ్ చాలా బాగుంది. బ్లాక్ కలర్ అండి. బ్లాక్ కలర్కి ఒక 1 ఇంచ్ రెడ్ కలనేత బార్డర్ వస్తుంది. శారీ అంతానేమో ఎల్లో, రెడ్, గ్రీన్ ఈ కాంబినేషన్లో ఇలా బుటాలు వస్తాయండి. శారీ లోపల వైపు కూడా ఇలా ఉంటాయి. పళ్ళు వచ్చేసి ఇట్లా కొమ్మల మీద ప్యారెట్స్ కూర్చున్నట్టుగా ఎల్లో, గ్రీన్, రెడ్ కాంబినేషన్లో ఇలా వచ్చాయండి. ఎడ్జ్లో రెడ్ కలర్ లైన్స్, రెడ్ అండ్ బ్లాక్ బ్యూటిఫుల్ టాజిల్స్, అలాగే రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి శారీలో. ఈ బ్లౌజ్కి ఎలాగంటే రన్నింగ్ అంటే ఎగ్జాక్ట్గా రన్నింగ్ బుటాలు కూడా వచ్చేసాయి అన్నమాట. ఇదిగోండి చాలా బాగుంది. అసలే నాకు బ్లాక్ అంటే ఇష్టం కదా. డస్టీ పింక్ అండి. ఇదేమో పళ్ళు, పళ్ళులో ఫుల్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ ఉంటుంది, అలాగే స్కాలప్ బోర్డరు. పైనేమో కొంచెం వస్తుందండి స్కాలప్ బోర్డరు, కింది వైపు కట్ చెంగు దగ్గర కాకుండా మిగిలిందంతా ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. అలాగే కుచ్చెళ్ళ దగ్గర వచ్చేసి ఈ హైట్ వరకు ఎంబ్రాయిడరీ వస్తుంది. దారాలు చూడు ఇక్కడ ఎలా లైట్ పెసర్ గ్రీన్ అండి, అంటే ప్యారెట్ గ్రీన్ అలా కాకుండా లైట్ గ్రీన్, కొంచెం అరిటాకు పచ్చలో సటిల్ షేడ్ అన్నమాట. ఇదంతా కూడా ముందు చెప్పినట్టుగా పళ్ళులోను ఫ్రంట్ పార్ట్ ఈ క్రాస్ లైన్స్ అనేవి ఫుల్ వర్క్ ఉంటుందండి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ లోపల కుచ్చెళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఇలా ఈ హైట్లో ఉంటాయండి. కింద వైపు అంతా కట్టు చెంగు కాకుండా మొత్తం అంతా కూడా స్కాలప్ వస్తుందండి. పైన వైపు కొంతవరకు ఈ స్కాలప్ ఉంటుంది. చాలా బాగున్నాయండి, అన్ని పేస్టల్ కలర్స్ భలే ఉన్నాయి. కలర్స్ మాత్రం బ్లాక్ కలర్ శారీ పైన బ్రష్ పెయింట్ లాంటి డిజిటల్ ప్రింట్ అండి. ఈ డిజైన్ అంతా కూడా బ్రష్తో పెయింట్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ ఇది డిజిటల్ ప్రింట్, ఫ్లోరల్ ప్రింటే ఇది కూడా. ఇక్కడ జూట్ పళ్ళు, తర్వాత వైలెట్ కలర్ అండ్ టాజిల్స్ అండి. నేవీ బ్లూ కలర్ విదర్భ వీవింగ్ బోర్డరు. అలాగే బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ పైన శారీలో వచ్చిన ఫ్లోరల్ ప్రింటే చిన్న సైజులో వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. చాలా బాగుంది కదా. టిష్యూ కోటా శారీ అండి. శారీ అంతా కూడా టిష్యూతో వస్తుంది. దానిపైన క్రీమ్ కలర్తో మొత్తం అంతా ఎంబ్రాయిడరీ అండి. ఇది మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇక్కడ బోర్డర్ కూడా చక్కగా మీనా వర్క్తో జరీతో కలిపి వీవింగ్ బోర్డర్ వస్తుంది. ఇదిగోండి ఇదేమో పళ్ళు, బ్లౌజ్ ఏమో టిష్యూ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్, హ్యాండ్స్ బోర్డర్ ఉంటుంది. శారీ లోపల వైపు వచ్చేసి ఇదిగోండి హాఫ్ లెంగ్త్ వరకు వర్క్ ఉంటుందండి, ఆ పైన ప్లెయిన్ ఉంటుంది. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ప్యూర్ సిల్క్ శారీ అండి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది.
పైనేమో ఓన్లీ వైట్ ఫ్లవర్స్ ఒక 3 ఇంచెస్ ప్లెయిన్ బ్లాక్ బార్డర్ వస్తుందండి. కింది వైపు ఏమో వైట్ ఫ్లవర్స్తో బ్లాక్ మీద రెడ్ మీద కూడా బార్డర్స్ ఇచ్చారు. ఎడ్జ్లోనేమో ఒక 3 ఇంచెస్ బ్లాక్ బార్డర్ వస్తుంది. ఇది పళ్ళు, ఇదిగోండి బ్లౌజ్. రెడ్ బ్లౌజ్కి బ్లాక్ బార్డర్ వచ్చిన ప్లెయిన్ బ్లౌజ్ అన్నమాట. మన దగ్గర ప్లెయిన్ బ్లాక్ బ్లౌజు లేకపోతే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బ్లౌజ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చి శారీ కలర్ బ్లాక్ అండి. బ్లాక్ పైన పింక్ కలర్ బాందిని వచ్చింది కాబట్టి ఇది కొంచెం శారీ పింక్ కలర్ బ్లౌజ్. అలాగే బ్లాక్ పైన శారీ అంతా కూడా పింక్ కలర్ బాందిని అండి, బేబీ పింక్ కలరు. బార్డర్ వచ్చేసి రెడ్ కలరు, బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ లైన్స్ ఉంటాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ కోటా అండి. అస్సలు వెయిట్ ఉండదు కదా, ప్యూర్ కాటన్ కోటా చాలా హాయిగా ఉంటుంది. బార్డర్ సాటిన్ వచ్చింది కాబట్టి బరువు ఉంటుంది అనుకుంటారేమో, అది కూడా చాలా ఫైన్ క్వాలిటీ ఉండటం వల్ల అసలు లైట్ వెయిట్ ఉంటుందండి. మంచి గ్రీన్ కలర్ అండి. గ్రీన్కి రెడ్ బార్డర్ చాలా బాగుంది. బాందిని వచ్చేసి డార్క్ ఎల్లో షేడ్ వచ్చింది. ఇది పళ్ళు. శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఎల్లో కలర్ బాందిని కదా, ఎల్లో బ్లౌజు. అట్లాగే కొంచెం కల్నేతలాగా రెడ్ షేడ్తో బార్డర్ వస్తుందండి బ్లౌజ్కి. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ బాందిని అనేది ఇంతే దగ్గరగా వస్తుందండి. ఇదంతా కూడా హ్యాండ్ బాందిని. బేబీ పింక్ కలర్ అండి. ఇదేమో పళ్ళు. పళ్ళులో ఇట్లా గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. గోల్డ్ జరీ బుటాలు చాలా దగ్గరగా ఉంటాయి శారీ అంతా కూడాను. బార్డర్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ పైనే గోల్డ్ జరీ టిష్యూ బార్డర్ పైన పైతనీ వీవింగ్ వస్తుంది. బ్లాక్, సీ గ్రీన్, ఆరెంజ్, పింక్ కాంబినేషన్లో శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఇంగ్లీష్ గ్రీన్ కలర్ అండి. శారీ ఏమో హ్యాండ్ పెయింట్ అండ్ చికెన్ కర్రీ స్టైల్ ఎంబ్రాయిడరీతో వస్తుంది. ఇది పళ్ళు. పళ్ళులో ఇట్లా ఈ బోర్డరు ఎంబ్రాయిడరీ బోర్డర్ వచ్చి దానికి పక్కన ఇట్లా హ్యాండ్ పెయింట్. అలాగే పళ్ళు దగ్గర ఇట్లా ఫుల్ లెంగ్త్లో హ్యాండ్ పెయింట్ వస్తుంది. కింద బోర్డర్ వచ్చేసి ఒక 6 ఇంచెస్ వరకు ఉంటుందండి, చికెన్ కర్రీ స్టైల్ ఎంబ్రాయిడరీ. మళ్ళీ కింద హ్యాండ్ పెయింట్ బోర్డర్ వస్తుంది. పైన కూడా కనిపించేంత వరకు అదే విధంగా ఉంటుందండి. శారీ లోపల వచ్చేసి ఇదిగోండి హ్యాండ్ పెయింట్ ఇలా వస్తుంది. బ్లౌజ్ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. రస్ట్ కలర్లో తేట రంగు అండి. పళ్ళు అంతా ఇలా ప్యానల్స్ అండ్ సిల్వర్ జరీ లైన్స్ మధ్యలో గోల్డ్ సిల్వర్తో జామ్దాని వీవింగ్ బూటీలు. బ్లౌజ్ చూద్దాం. ఓపెన్ అవ్వట్లా నా చెయ్యి. రస్ట్ అండ్ డార్క్ ఇంక్ బ్లూ కలర్ కల్నేతలో బ్లౌజ్ వచ్చిందండి. ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు ఉంటాయి. ఇక్కడ కల్నేత బోర్డర్ ఆఫ్ 2 ఇంచెస్. ఎడ్జ్లో మళ్ళీ శారీ కలరే ఉందండి. శారీ లోపలంతా కూడా ఈ బుటాలు ఈ విధంగా ఉంటాయి. ఈ శారీ నేను మెజర్ చేసి చూపించట్లేదు, ఎందుకంటే ఇవన్నీ హ్యాండ్లూమ్స్ చాలా హైట్ ఉంటాయి కాబట్టి అసలు హైట్ ప్రాబ్లం అనేది రాదు. ఎల్లో విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ అండి. ఇది కూడా ప్యానల్ స్టైల్ పళ్ళు. బ్లౌజ్ చూపించాను. ఎల్లో అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ కల్నేత బ్లౌజు. చామంతి ఎల్లో అండి, బ్రైట్ ఎల్లో. ఎల్లో పైన బ్లూ కలర్ చెక్స్, అలాగే కలనేత బోర్డర్. పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. రెగ్యులర్ అండ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది. ప్యానల్ స్టైల్ పళ్ళు, కలనేత బ్లౌజ్. ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా పింక్ పైన గ్రీన్ చెక్స్, బ్లౌజ్ లాంటి కలనేత బోర్డర్. మెరూన్ రెడ్ టాప్ అండి, బ్లాక్ బాటమ్, సేమ్ కాంబినేషన్లో దుపట్టా.
దుపట్టాలో మస్టర్డ్ కలర్ ఉంది. ఈ మూడిటి కాంబినేషన్ హైలైట్ కదా ఎప్పుడూను. లైట్ పెసర గ్రీన్ టాప్ అండి. బాటమ్ వచ్చేసి పీచ్ మిక్స్ అయిన పింక్ షేడు. ఇది సెల్ఫ్ ప్రింట్తో వచ్చింది. అలాగే ఇదేమో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో దుపట్టా. ఎంత ప్లెజెంట్గా ఉన్నాయి కదండి, చాలా బాగున్నాయి సెట్స్ అయితే. ఒకలాంటి ఎల్లో షేడ్ అండి, అటు లెమన్ ఎల్లో కాదు, అటు శనగపిండి కలర్ కూడా కాదు, ఒక డిఫరెంట్ షేడ్ అనమాట. ఇలా పళ్ళు కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఇది పళ్ళు. బార్డర్ వచ్చేసి చికెన్ కర్రీ బార్డర్ స్టైల్ బార్డర్ వస్తుందండి రెండు వైపులా. అలాగే ఫ్రిల్స్లో వచ్చి నీ లెంగ్త్ వరకు ఉంటుంది. బ్లౌజ్కి ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్కి చిన్న చిన్న సెల్ఫ్ కలర్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్. పై బార్డర్ కనిపించేంత వరకు ఉంటుందండి. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ వస్తుంది. చాలామంది స్కిప్ చేసి వీడియో చూడడం వల్ల కూడా నేను ప్రతి చీరకి వివరం చెప్పాల్సి వస్తుంది. ఓకే అండి, చూసారు కదా, ఇవైతే నా మోస్ట్ ఫేవరెట్ శారీస్. నాకు చాలా ఇష్టం, చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి కట్టుకుంటే. మళ్ళీ అసలు నేను ఈ మధ్యకాలంలో ఏ చీరలకు ఇంతలాగా చెప్పలేదంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి మీకు కూడా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. పింక్ కలర్ లాంటి గ్రే అండి, లావెండరు, లైట్ ఆరెంజ్ ఈ కలర్స్తో ఎంబ్రాయిడరీ వచ్చింది. చాలా బాగుంది. ప్యాటర్న్ అంతా సేమ్ అండి. బోర్డర్ కానీ మధ్యలో ఎంబ్రాయిడరీ, ఫ్రిల్స్లో హాఫ్ లెంగ్త్ వరకు, శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్, ఇవన్నీ కూడా సేమ్. బోర్డర్స్ కూడా చక్కగా కింది వైపు మొత్తం ఉంటుంది, పైన వైపు వచ్చి కనిపించేంత వరకు. బ్లౌజ్ అయితే బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా శారీస్ ఇవి. పింక్ కలర్ అండి, ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. మంచి పింక్ షేడు, చాలా బాగుందండి. ఇది కూడా పింక్ ఫ్లవర్స్ వచ్చినా కూడా సెల్ఫ్ లాగా కలిసిపోయినట్టుగా అలా మళ్ళీ చక్కగా షైన్ అవుతూ కనిపిస్తూ చాలా బాగుందండి. అలాగే పళ్ళు అండ్ ఫ్రిల్స్లో వచ్చేటప్పటికి నీ లెంగ్త్ వరకు ఉంటుందండి. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ సెల్ఫ్ ఎంబ్రాయిడరీతో ఉంటుంది. ఇవి ఎప్పుడు కూడా డిజైన్ ఏదైనా సరేనండి, సెల్ఫ్ది ఒక అందం. డీసెంట్గా కొంచెం ప్రొఫెషన్ లుక్ కావాలి, ప్రొఫెషనల్ లుక్ కావాలనుకునే వాళ్ళు, డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు సెల్ఫ్ అలాంటివి ఇష్టపడతారు. చూడగానే శారీ అట్రాక్టివ్ ఉండాలనుకునే వాళ్ళు కాంట్రాస్ట్ ఇష్టపడతారు. ఇవాళ నేను చూపిస్తున్న వాటిల్లో అలాగూ ఉన్నాయి, ఇలాగూ ఉన్నాయండి. మిస్ అవ్వద్దు, చాలా బాగుంటాయి ఈ చీరలు అయితే. ఇదిగోండి, అసలు ఇలా పడిపోతూ మీకు కాటన్ అనే ఫీల్ ఉండదండి, మెత్తగా చాలా బాగుంటుంది. నేను అసలు ఏ చీరల గురించి ఎన్నిసార్లు చెప్పలేదు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే నేను కట్టుకున్నాను కాబట్టి ఆ కంఫర్ట్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. శారీ స్టార్టింగ్లో మాత్రం 1 మీటర్ ప్లెయిన్ వస్తుందండి. లైట్ ఇంగ్లీష్ గ్రీన్ అండి. ఇవి గిఫ్టింగ్ పర్పస్ కూడా కొంతమంది తీసుకున్నారండి విదర్భ కోటాలో. కాకపోతే వాటిలో కొంచెం అక్కడక్కడ బ్లాక్ రావటం వల్ల కొంచెం సెలెక్టివ్గా చూసుకోవాల్సి వచ్చింది. కానీ వీటిలో ఎక్కడ బ్లాక్ ఉండదండి. ఒకవేళ మీరు ఎవరికైనా ఓన్లీ కాటన్స్ కట్టే వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. కొంచెం మంచి చీర ఇవ్వాలి కానీ కాటన్లోనే కావాలి అంటే హ్యాండ్లూమ్స్ వైపు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే ఇది హ్యాండ్లూమే కానీ హ్యాండ్లూమ్ కాటన్స్ వైపు వెళ్ళాల్సి వస్తుంది. ఇలా ట్రెండీగా ఉంటూ ప్యూర్ కాటన్ నుండి కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవి. అలా గిఫ్ట్ పర్పస్ కావాలనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. రెండు వైపులా కూడా ఇలా చికెన్ కర్రీ స్టైల్ బార్డరు, శారీ ఫ్రంట్ పార్ట్ వరకు మొత్తం ఫుల్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ ఉంటుందండి. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ వస్తుంది. కుచ్చిళ్ళ దగ్గర వచ్చేటప్పటికి నీ లెంగ్త్ వరకు ఉంటుంది. బ్లౌజ్ అయితే చాలా క్యూట్గా ఉంటుందండి. సెల్ఫ్ కలర్లో చిన్న ఫ్లోరల్ ప్రింట్ ఎంబ్రాయిడరీతో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. డార్క్ సీ గ్రీన్ కలర్ అండి. శారీకి పైన కింద కూడా చికెన్ కర్రీ బార్డర్ ఉంటుంది. ఒక 6 ఇంచెస్ వరకు అండి. కింద దాదాపుగా ఫుల్గా ఉంటుంది, పైన వచ్చేసి కనిపించేంత వరకు ఉంటుందండి. చక్కగా చికెన్ కర్రీతోనే షార్ట్ పళ్ళు ఉంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉంటాయండి. శారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజే.
అలాగే ట్రాన్స్పరెన్సీ వచ్చి ఇలా ఉంటుంది. శారీ స్టార్టింగ్లో 1 మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుందండి. ఆ తర్వాత అంతా కూడా ఇలా నీ లెంగ్త్ వరకు వర్క్ వస్తుంది. ఇది బ్లౌజు తర్వాత నుంచి ఉండే ప్లెయిన్ అన్నమాట. ఒక 1 మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుంది. అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ హాఫ్ వర్క్ ఉంది చూసారా, ఇలా హాఫ్ వర్క్ వస్తుంది. తర్వాత మనకి పళ్ళులో కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఇట్లా ఫుల్ వర్క్ ఉంటుంది. లైట్ గ్రీన్ కలర్ అండి, రెడ్ కాంబినేషన్లో చాలా బాగుంది. శారీ అంతానేమో గ్రీన్ కలర్, బాందిని వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది. అలాగే రెడ్ బ్లౌజు, మంచి మెరూన్ రెడ్ కలరు, అండ్ బోర్డర్ వచ్చేసి రెడ్ వస్తుందండి. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఈ సమ్మర్లో ఈ లైట్ వెయిట్ కోటా చీరలు చాలా హాయిగా ఉంటాయి. కొంచెం ఇట్లా డిఫరెంట్ బార్డర్స్ ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా చిన్న చిన్న అకేషన్స్కి బయటికి కట్టుకెళ్ళినా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు కట్టుకున్నా కూడా బాగుంటాయి. మళ్ళీ చీర మార్చాల్సిన అవసరం ఉండదు. లైట్ సీ గ్రీన్ కలర్కి ఆరెంజ్ బార్డర్ అండి. అలాగే కలనేత టెంపుల్ బార్డరు, లైన్స్ పళ్ళు. సీ గ్రీన్లో 2 షేడ్స్తోనండి, గ్రీన్ షేడ్ ఒకటి, కొంచెం బ్లూ షేడ్ ఒకటి, అలా కలనేత అన్నమాట చీర. ఇదిగోండి పళ్ళు. దీనికేమో బ్లౌజ్కి అసలు ప్రింట్ వేయలేదు. అందుకే నేను చెప్తుంది బయటికి తీసుకోవాలంటే ప్రాబ్లం అండి అని. డిజైన్ వచ్చేసి సన్ఫ్లవర్స్ అండి. భలే ఉంది అసలు, కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. అసలు శారీనే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషను, ఇంకా ప్రింట్ అద్భుతంగా ఉంది. శారీ కలరు పీచ్ అండ్ పింక్ కలనేత అండి, బ్లూ కాంబినేషన్లో వచ్చింది. ఇది కూడా కాటన్ బోర్డరే. ఇక్కడ లైన్స్ పళ్ళు, అట్లాగే బ్లూ బోర్డర్ అండ్ టెంపుల్ బోర్డర్ వస్తుంది. కలనేత బ్లౌజ్ పైన బటర్ఫ్లై ప్రింట్ అండి. మళ్ళీ ఈ ప్రింట్ రెగ్యులర్ కాస్టే. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో. కలర్స్ చాలా చాలా ఫాలింగ్ క్రీపర్స్ స్టైల్ అండి, చాలా బాగుంది. ఇది శారీ కలరు ఏమని చెప్పాలోనండి, ఒకలాంటి బ్లూ షేడు, చాలా బాగుంది. ఇది ఇక్కడ చూపించమ్మా. ఇదండి శారీ ఒరిజినల్ కలరు. ఇది కూడా బోర్డర్ వచ్చేసి ఇంక్ ప్యాడ్ కలర్ లానే ఉంటుంది. పళ్ళునేమో ఇట్లా లైన్స్ పళ్ళు. ఇదిగోండి కలనేత బ్లౌజ్ పైన బటర్ఫ్లైస్ ప్రింట్. ఇంక్ ప్యాడ్ కలర్లోనే ప్లెయిన్ బోర్డర్ అండ్ టెంపుల్ బోర్డరు. శారీ అంతా కూడా ఇట్లా బటర్ఫ్లై ప్రింట్ అండి, ఎంత బాగుందో కదా. ఇది కూడా రెగ్యులర్ ప్రింట్స్ కన్నా ఇది కొంచెం కాస్ట్ తక్కువ. దాన్ని బట్టే మీకు శారీ కాస్ట్ వస్తుంది కాబట్టి స్క్రీన్ పైన మీకు అర్థమైపోతుంది ఈజీగా. డార్క్ పీచ్ కలర్ అండి, కలర్ కాంబినేషన్ అయితే భలే ఉంది. మల్టీ కలరు డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అండి. వాటర్ కలర్స్ హ్యాండ్ పెయింట్ స్టైల్లో ఉన్నాయి పువ్వులు అయితే. అలాగే డార్క్ మెరూన్ కలరు చిన్న బోర్డర్, దానిలోనే గోల్డ్ జరీ ఒక 1 ఇంచ్ వచ్చింది. ఇదిగోండి బ్లౌజ్, ఎంత చిన్న పువ్వులో చాలా క్యూట్గా ఉన్నాయి. బ్లౌజ్ అదే. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. పింక్ కలర్ అండి, రాణి పింక్లో తేట రంగు పైన మల్టీ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. పళ్ళు కానీ శారీ కానీ మొత్తం ఇలాగే ఉంటుందండి, సెపరేట్ పళ్ళు ఏముండదు. బోర్డర్ ఏమో ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్ వస్తుంది. ఎడ్జ్లో కూడా పింక్ కలరే, ఆ బోర్డర్ పైన క్రీమ్ కలర్ ఫ్లవర్స్తో చిన్న బోర్డర్ లాగా వచ్చింది. ఇదేమో బ్లౌజ్ అండి, శారీ కలర్ బ్లౌజే వస్తుంది చిన్న చిన్న పువ్వుల ప్రింట్తో. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. ఇది సెపరేట్ పళ్ళు లేదు కదా, ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది. ఇది ఇట్లా ఏంటంటే మీకు ఇక్కడ కొంచెం పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి అంతే డిఫరెన్స్. అది మనం ఇది సడన్గా చూసినప్పుడు ఇంకా పళ్ళు ఏం లేదు, మిక్స్ అయిపోయినట్టే ఉంటుంది అనమాట. అందుకని నేను అదే చెప్పాను, ఇక్కడ చిన్న ఫ్లవర్స్ ఇక్కడ పెద్ద ఫ్లవర్స్, అస్సలు తెలియదు సెపరేట్ పళ్ళు ఉందని. ఇదిగోండి శారీ అంతానేమో ఈ సైజులో ప్రింట్ ఉంటుంది. సీ గ్రీన్ కలర్లో క్రీమ్ అండ్ లైట్ బ్లూ కలర్ మిక్స్ అయ్యి వచ్చిందండి. పళ్ళులో పెద్ద ఫ్లవరు. ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ. ఇవన్నీ కూడా కొంచెం డిజైనర్ స్టైల్లో ఉంటాయి. మాది ఇల్లు కదండి, విజిట్స్ ఉండవని చెప్తున్నాం కదా. మీరు విజిట్స్ లేనప్పుడు మీరు ఛానల్లో ఎందుకు చూపిస్తున్నారు అని
క్వశ్చన్ చేశారు ఒక ఆవిడ. అదేం లాజిక్ నాకు అర్థం కాలేదు. ఆన్లైన్ ఇష్టమైన వాళ్ళు కొనుక్కుంటారు, కొనుక్కోకూడదని రూల్ లేదు. అలాగే ఛానల్లో చూపిస్తే కంపల్సరీ విజిట్ ఉండాలని రూల్ ఏమీ లేదు కదండి. ఇది కంఫర్టబుల్గా అనిపించిన వాళ్ళు పర్చేస్ చేస్తారు. అంటే నచ్చిన చీరలు డైరెక్ట్ చూడకుండా కొనుక్కోలేక ఆ ఫ్రస్ట్రేషన్ మా మీద చూపిస్తున్నట్టున్నారు. ఇదిగోండి బ్లౌజ్, గ్రే కలర్ అండి. ఇది బ్లౌజు సెల్ఫ్ ప్రింట్ లాగా బ్లౌజ్ వచ్చింది. డిజైన్ వచ్చేసి కొంచెం కాశ్మీరీ స్టైల్ ప్రింట్ అండి. ఇది పళ్ళు. ఈ శారీకి మధ్యలో అంతా కూడా ఈ ప్రింట్తో పాటుగా ప్రింటెడ్ బోర్డర్ అండ్ ప్లెయిన్ బోర్డర్ కూడా వస్తుందండి బోత్ సైడ్స్. గ్రే బ్లూ ఈ కాంబినేషన్లో క్రీమ్ కలర్ శారీ పైన వస్తుంది డిజైన్ అంతా కూడాను. కాకపోతే క్రీమ్ కలర్ ఎక్కువ కనిపించకుండా ఆల్మోస్ట్ డిజైన్ కవర్ చేసింది. బ్లౌజు పళ్ళులోనే చూపించాను. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే విధంగా ఉంటుందండి. బ్లూ కలర్ అండి. బ్లూ కలర్ పైన బ్రౌన్, క్రీమ్, ఎల్లో, గ్రీన్, రెడ్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో చూడండి. అసలు చాలా చాలా బాగుంది. ఈ బ్లౌజ్ను కూడా ఎన్నో చీరల మీద వాడుకోవచ్చు అండి మనం. సూపర్గా ఉంది అసలు. డార్క్ రాయల్ బ్లూ అండి, చాలా బాగుంది. ఈ బ్లౌజ్ కూడా ఎల్లో, ఇది బ్రౌన్ అండ్ రెడ్ కాంబినేషన్లో డిజైన్ వచ్చింది. క్రీమ్ కలర్ యాజ్ యూజువల్గా, బ్లాక్ అవుట్లైన్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగుందో బ్లౌజ్. అసలు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవడానికి, పర్టికులర్గా డైలీ వేర్, ఆఫీస్ వేర్ వాళ్ళకి మాత్రం ఒక బ్లౌజ్ కుట్టించుకుంటే ఎన్ని చీరలైనా కట్టొచ్చండి, అంత బాగుంది. బీట్రూట్ పింక్ కలర్ అండి. పింక్ పైన మెహందీ గ్రీన్లో 2 షేడ్స్, అలాగే ఎల్లో, క్రీమ్, డిఫరెంట్ షేడ్స్తో వచ్చింది. అసలు బ్లౌజ్ కలర్ అయితే చాలా చాలా బాగుంది. రెగ్యులర్గా చూసే రాణి పింక్ అలా కాకుండా ఇది బీట్రూట్ పింక్ అన్నమాట. అద్భుతమైన కలర్ కాంబినేషను. నాకైతే ఇది కూడా చాలా ఇష్టం. ఇది వుడ్ బ్రౌన్ అండి, డార్క్ బ్రౌన్ కలర్ వుడ్ బ్రౌను. దానిపైన వచ్చేసి బ్లూ షేడ్స్, ఎల్లో అండ్ శనగపిండి కలర్లో ఇంకా లైట్ షేడ్, ఈ షేడ్స్తో ఈ బ్లౌజ్ వచ్చిందండి. ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 1599 ఆల్ ఓవర్ ఇండియా, ఫ్రీ షిప్పింగ్ అండి. వీడియో స్కిప్ చేసి చూడడం వల్ల నేను ఇలా ప్రతిసారి అంటే ఎన్ని ఐటమ్స్ చూపిస్తే అన్నిసార్లు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక 5-10 నిమిషాలే కదండి, కొంచెం ఫ్రీ టైం చూసుకుని మీరు చక్క వీడియో చూసేయండి స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది. ఈ కలర్ అయితే కొంచెం రేర్ కలర్, చాలా చక్కగా ఉంటుంది. మంచి ఎల్లో కలర్ బ్లౌజ్ అండి. ఇవి ఎన్ని పీసెస్ ఉన్నాయమ్మా? 2 పీసెస్. ఇవి కూడా 2 పీసెస్ ఉన్నాయండి. పింక్ కలర్ లోటస్ ఫ్లవర్స్ 2 షేడ్లు, అంటే లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ షేడ్లో వచ్చాయి. అలాగే గ్రీన్, బ్లూ, వైలెట్ ఇలా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయండి. చక్కగా ఇది కూడా 1 మీటర్ బ్లౌజు. చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ శారీ మంగళగిరి పట్టు బై కాటన్ అండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి క్రీమ్ కలరు. క్రీమ్ కలర్కి ఇట్లా ఈ క్రీమ్ కూడా ఎలా ఉంటుందంటే లైట్ గోల్డెన్ క్రీమ్ లాగా ఉంటుందండి. ఇక్కడ బోర్డర్ ఎల్లో కలరు, పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇలా ఎల్లో వస్తుంది, కొంచెం చామంతి ఎల్లో లాగా ఉంటుంది. కింది బోర్డర్స్ వచ్చేసి ఇలా సిల్వర్ జరీ వీవింగ్ పీకాక్స్ అట్లా వచ్చాయండి. మధ్యలో ఈ గ్యాప్ బోర్డర్లో ఎల్లో కలరు, పైన మళ్ళీ ఒక 1 ఇంచ్ సిల్వర్ జరీ వీవింగ్ బోర్డర్తో పాటు చిన్న చిన్న టెంపుల్స్ వస్తాయి. కంచి బోర్డర్, గ్యాప్ బోర్డర్. ఇది కంచి బోర్డరు, అంటే కొంచెం గద్వాల్ స్టైల్లో అట్లా ఉందండి. చాలా బాగుంటుంది శారీ అయితే. ఈ శారీకి ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ని పెయిరప్ చేసాం మనం. చూడండి ఎంత బాగుందో. ఈ బ్లౌజ్ వేసుకుని శారీ కట్టుకుంటే అదిరిపోతుంది అసలు. శారీ కాస్ట్ వచ్చేసి 3100 అండి. బ్లౌజ్ ఏమో 1599. నేను లాస్ట్ సండే వీడియో పెట్టానండి. ఎట్లా అంటే ఈ శారీకి ఇది వర్క్ బ్లౌజ్ 2899లో వర్క్ బ్లౌజ్తో పెట్టాను. అలా కూడా చాలామంది ఇష్టంగా తీసుకున్నారు. ఎందుకంటే శారీస్ కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి. బ్లౌజెస్ అయితే ఒకవేళ నా దగ్గర ఉన్నవి అయిపోయినా ఇవి నేను మళ్ళీ తెప్పించి ఇవ్వగలను. కొంతమంది ఏంటంటే మేము వర్క్ బ్లౌజ్ వేసుకోమండి, నాకు ఓన్లీ బ్లౌజ్ కావాలి అని అడిగారు. అందుకని ఇప్పుడు ఇవి తెప్పించాను. ఇలా మన దగ్గర ఎన్నైనా కూడా అవైలబుల్ ఉంటాయి, నేను తెప్పించి ఇవ్వగలను మీకు, వర్క్తోనూ వర్క్ లేకుండాను కూడా.
మీ అలవాటును బట్టి మీరు ఎలా వేసుకుంటే అలా సెట్ చేసి కొనుక్కోవచ్చు. నాకైతే ఈ పెయిర్ అప్ చేసిన సెట్ అయితే చాలా బాగా నచ్చింది.